హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ వసూళ్లు గురించి చర్చించుకుందాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయ వనరులు ఏమున్నాయో చూద్దాం. సో 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం, అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2025-26 బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్ ఎంత అంచనా వేసిందంటే, రెవెన్యూ రిసీట్స్ దాదాపుగా 2,17,977 కోట్లుగా అంచనా వేసింది. సో ద బడ్జెట్ ఫర్ ద ఇయర్ 2025-26 has estimated that the revenue receipts in the state of Andhra Pradesh will be around 2,17,977 crores. ఇందులో 55% రాష్ట్ర సొంత వనరులు కాగా, మిగిలిన 41% కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు. సో రాష్ట్రం యొక్క సొంత వనరులు 59% అని చెప్పుకోవడం జరిగింది. ఇది దాదాపుగా 1,28,126 కోట్లు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు 41% అని చెప్పడం జరిగింది. ఈ 41% అంటే దాదాపుగా 89,851 కోట్లు. అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు రెండు రకాలుగా ఉంటాయి: కేంద్ర పన్నుల్లో వాటా, అలానే గ్రాంట్స్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం రెవెన్యూ వసూళ్లలో రాష్ట్రం యొక్క వాటా, కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా 26% మొత్తం రెవెన్యూ రిసీట్స్లో. అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే గ్రాంట్స్ మొత్తం రెవెన్యూ రిసీట్స్లో 15%. అలానే మనకు that's it about revenue receipts in the state of Andhra Pradesh. Thank you.